గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకన్న మహత్యాన్ని ఆయన భక్తుల పట్ల చూపిన అపారమైన కరుణను తెలియజేస్తూ నేటి కాలానికి తగిన ఒక చిన్న కథ ఈ వీడియోలో చూద్దాం. శ్రీవారి మహత్యం. అప్పుల బాధలో అఖిల. అనగనగా ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో అఖిల అనే యువతి ఉండేది. అఖిల చాలా తెలివైనప్పటికీ ఆమె వ్యాపారంలో అకస్మాత్తుగా తీవ్రమైన ఆర్థిక నష్టాలు వచ్చాయి. అప్పుల బాధ, ఫోన్ కాల్స్తో ఆమెకు కంటిమీద కునుకులేదు. చివరకు ఆమెను కాపాడటానికి ఎవరూ లేక లోకంలో తనకు ఉన్న చివరి ఆశ తిరుమల వెంకన్న మాత్రమే అని గ్రహించింది. అఖిల స్వామికి పరమభక్తురాలు. కాని ఈ సమస్యల్లో దేవుడిని కూడా సరిగ్గా తలచుకోలేకపోయింది. అప్పుల ఒత్తిడిలో ఒకరోజు ఆమె ఇంట్లో తన చిన్న మట్టి హుండీని చూసింది. అందులో కొన్ని సంవత్సరాలుగా దాచుకున్న చిల్లర నాణేలు, చిన్న నోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతో తిరుమల యాత్రకు వెళ్లడం కూడా కష్టమే. ఒక కోరిక, ఒక మొక్కుబడి. అఖిల ఆ మట్టి హుండీని పట్టుకుని కన్నీళ్లతో స్వామిని తలుచుకుంది. ఓ వెంకటేశా, నా అప్పులు తీరే మార్గం చూపించు. నా జీవితం మళ్లీ ప్రశాంతంగా మారితే ఈ మట్టి హుండీని నిండు మనసుతో నీ హుండీలో సమర్పిస్తాను. ఆ రోజు శుక్రవారం. అఖిల తన మట్టి హుండీని పట్టుకుని మరుసటి రోజు ఉదయం రైలు ఎక్కి తిరుమల వైపు బయల్దేరింది. ఆ హుండీలో దాచుకున్న మొత్తం ఆమె బస్సు టికెట్, గుడి ఖర్చులకే సరిపోయింది. తిరుమల కొండపైకి చేరుకుంది. స్వామి దర్శనానికి లైన్లో నిలబడింది. ఆ రోజు రద్దీ చాలా ఎక్కువ. 3 గంటలు లైన్లో నిలబడి అఖిల కళ్ళు మూసుకుని ప్రార్థించుకుంది. ప్రభువా, నా అప్పుల బాధ తీర్చు. అఖిలకు ఉన్న ఒత్తిడిలో దర్శనం కాగానే హుండీ సమర్పించడం కూడా మరిచిపోయి బయటికి వచ్చేసింది. హుండీలో డబ్బు లేకపోయినా స్వామికి మొక్కుకున్న కప్పు బియ్యాన్ని మాత్రం సమర్పించింది. ఆమె మట్టి హుండీని మాత్రం తన బ్యాగ్లోనే ఉంచింది. తిరుమల వెంకన్నలీలా. దర్శనం అయిపోయి అఖిల బయటికి వచ్చి అలిసిపోయి కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు ఒక అజ్ఞాత నంబర్ నుండి, అంటే అన్నోన్ నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడుతున్నది మీ పాత కంపెనీ యజమానిని. అఖిలా, నువ్వు గతంలో మాకు ఎంతో సహాయం చేశావు. కాని అప్పుడు నీకు ఇవ్వాల్సిన బోనస్ నేను ఇవ్వడం మరచిపోయాను. నిన్న రాత్రి నాకు చాలా కలతగా అనిపించింది. ఇప్పుడా మొత్తాన్ని నీ ఖాతాకు బదిలీ చేస్తున్నాను. నీ సమస్యలు తీరాలని కోరుకుంటున్నాను అని అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. అఖిల వెంటనే తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగానే తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఆ బదిలీ అయిన మొత్తం సరిగ్గా ఆమెకున్న అప్పుల మొత్తానికి సమానం. కన్నీళ్లతో ఆశ్చర్యపోయిన అఖిల వెంటనే తన బ్యాగ్లో ఉన్న మట్టి హుండీని తీసి చూసింది. ఆ హుండీ ఖాళీగా ఉంది. కాని ఆమె మొక్కుకున్నది జీవితం ప్రశాంతంగా మారితే సమర్పిస్తానని. ఆమె కోరిక నెరవేరింది. అఖిల ఆ మట్టి హుండీని అక్కడి ఉన్న శ్రీవారి ఆలయ హుండీలో సమర్పించి శ్రీవారి పాదాలచెంత మోకరిల్లింది. ఈ లీల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి లోకానికి చాటింది ఏమిటంటే, స్వామికి కావలసింది భక్తుడి పెద్ద హుండీ కాదు, ప్రేమతో, అచంచలమైన విశ్వాసంతో సమర్పించే ఆ చిన్న మట్టి హుండీ హృదయం మాత్రమే. ఎంతటి ఆపదలో ఉన్నా, ఎక్కడినుండైనా, ఏ రూపంలోనైనా వచ్చి తన భక్తులకు తప్పక సహాయం చేసే దయామయుడు ఆ కలియుగ దైవం. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.